హాయ్ ఫ్రెండ్స్, పెసరపప్పు సారు టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్లోకి ఒక కప్పు పెసరపప్పు తీసుకొని బాగా కడిగి కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. మనకి పెసరపప్పు బాగా ఉడికిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి పెసరపప్పుని తీసుకొని కొద్దిగా చింతపండు నానబెట్టుకున్న చింతపండుని కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ ఎక్కిన తర్వాత పోపు దినుసులన్నీ కూడా వేసుకొని పోపు అంతా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు బాగా దోరగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ బాగా ఫ్రై అయిన తర్వాత 2 టమాటాలను కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు సాఫ్ట్గా అయిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పెసరపప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి రసానికి సరిపడగా వాటర్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఈ రసాన్ని బాగా మరిగించుకోవాలి. ఈ రసం ఎంత మరిగితే మనకు అంత టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి అన్నంలో తిన్నా కానీ ఇడ్లీలో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.